3 స్టాండర్డ్సా, 4 స్టాండ్సా అన్నటువంటి కాన్సెప్ట్ అయితే వీళ్ళు అంతే కదా చెప్తుంది. వీళ్ళు ముందు ఏం చెప్పారు? రాజధాని అన్నటువంటిది విజయవాడలో అన్నారు. విజయవాడ నుంచి విజయవాడ, గుంటూరు మధ్య అన్నారు. తీరా చూస్తే ఆ విజయవాడ, గుంటూరు మధ్య పోయి ఆ లోపలికెళ్ళింది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి విజయవాడ, గుంటూరు, అమరావతి ఇదే 29 గ్రామాలు కలిపి అని చెప్పి ఇప్పుడు ఓన్లీ 29 గ్రామాలే పెడుతున్నారు. 29 గ్రామాల రాజధానినే ఇప్పుడు చట్టబద్ధత చేశారు. మిగతా రాజధానిని కాదు. ఇప్పుడు ఏది ఇప్పుడు ఈవెన్ అది కూడా రేపొద్దున ఇంకా ఇది ఇవ్వలేదు. దానికి కూడా జ్యూరిస్డిక్షన్ ఇది. సిఆర్డిఏ పాయింట్నే అని చెప్తున్నారు చంద్రబాబు గారు పదే పదే. నేనే చెప్పాను ఆ రోజున మచిలీపట్నం అంటున్నారు. సిఆర్డిఏ వేరు, సిటీ వేరు. సిటీ అన్నటువంటిదే కదా గ్రోత్ ఇంజన్. ఇప్పుడు అది కనుక చెయ్యకపోతే అంటే విజయవాడ, గుంటూరుని కలపకుండా ఎందుకుంటున్నారు? ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటయ్యా అంటే వీళ్ళ మీదనే నమ్మకం లేదు. రేపు మళ్ళీ గెలిస్తే చేస్తారేమో వీళ్ళు విజయవాడ, గుంటూరు కలపడం. ఎందుకంటే రేపు మళ్ళీ ఓడిపోతామేమో మనం, అప్పుడు జగన్ వచ్చేస్తాడేమో, వచ్చేసి ఈ విజయవాడ, గుంటూరుని గనక కలిపితే అందులోకి తీసుకెళ్లి పెట్టేస్తాడేమో. ఊరి మధ్యలో ఇప్పుడు విజయవాడ, గుంటూరు హైవే అంటున్నాడు కదా, అప్పుడు పెడతాడు మచిలీపట్నంలో అసెంబ్లీను, విజయవాడలో సెక్రటేరియట్, గుంటూరులో హైకోర్టు. అంటే కాదని హైకోర్టు అక్కడ ఉంది కదా, అక్కడే ఉండనిచ్చేసేసి అసెంబ్లీ